టీడీపీ మహానాడు ఘనంగా జరుగుతోంది. ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. హైబ్రిడ్ విధానంలో 2 రోజుల పాటు మహానాడు జరుగుతోంది. టీడీపీ మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చలు జరగనున్నాయి. స్త్రీశక్తి థీమ్తో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారు. మొత్తం 1875 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారీగా మహానాడులో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండుగ లాంటి మహానాడు జరుగుతోంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు మహానాడు జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఓ సాంప్రదాయంగా చారిత్రక అవసరంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ 2026 సంవత్సరానికి సరికొత్త రీతిలో నూతన ఉత్తేజంతో జరుగుతోంది. 2 రోజుల పాటు అమరావతి కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 44 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను నెమరవేసుకుంటూ వర్తమాన రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకుని 2029 ఎన్నికల లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణకు పదును పెట్టేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. ఈ మహానాడు వేదికగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు. ఈసారి మహానాడు నిర్వహణలో టీడీపీ వినూత్న పందాను అనుసరించింది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించాలని తొలుత భావించారు. అయితే మిడిల్ ఈస్ట్లో నెలకొన్న వార్ టెన్షన్స్తో దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సీఎం చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనికి అనుగుణంగా భారీ జన సమీకరణకు బదులుగా ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కార్యవర్గాలు భౌతికంగా పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుంచి వర్చువల్గా పాలు పంచుకుంటున్నారు. ఈ క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలోనూ పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను ఈ మహానాడు వేదికగా ఆవిష్కరించనున్నారు. పార్టీ ఆర్థిక వ్యవహారాల నివేదికను సమర్పించిన తర్వాత చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవ వంటి అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. 2వ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. తెలుగు జాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా, విధ్వంసం నుంచి వికాసం వైపు, సంపద సృష్టి వంటి పలు కీలక అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి. చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో మహానాడుకు తెరపడుతుంది. ఈ మహానాడులో మరో ప్రత్యేక ఆకర్షణ నారా లోకేష్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి మహానాడు ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై పార్టీ శ్రేణుల్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. యువతకు, కార్యకర్తలకు ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఈ మహానాడు ద్వారా పార్టీలో నూతనోత్తేజం నింపి రాబోయే రాజకీయ సవాళ్లకు పటిష్టమైన వ్యూహంతో సిద్ధం కావాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.